కొన్ని ఘటనలు జరిగి ఉండకుంటే బాగుండేది. ఎంత ఖర్గే లాంటి వాళ్ళు అక్కడికి వెళ్తే ఆ పేదరికం పోతుందని కామెంట్ చేసినా కూడా మరి డీకే శివకుమార్ అక్కడికి వెళ్ళారు సార్. సరే, ఎవరు మన దేశంలో ఇప్పుడు ఖర్గే ఏదైనా మాట వరుసగా అన్నారేమో, కానీ కాంగ్రెస్ కానీ ఏ పెద్ద పాలక పార్టీ కూడా మత విశ్వాసాలను అవమానించే పరిస్థితి దేశంలో ఏం లేదు. వాళ్ళు పోటీ పడ్డారనేది ఇక్కడ సమస్య. అదే సార్, ఇప్పుడు కేజ్రీవాల్ అలాగే వెళ్ళారు, భక్తి దీంట్లో పోటీ పడుతున్నారు. ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా సార్, అన్ని పార్టీల వాళ్ళకి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ కాస్త ఎక్కువ ఉంటుంది అని అంటే రాజకీయం వాళ్ళ వ్యూహమే అదే, వాళ్ళ ప్రధానమైన ఇదే అదే. రైట్ సార్. ఏంటి సార్ ఈ అనంత శ్రీరామ్ మరి ఇంకోటి కూడా చెప్పినట్టున్నారు కదా ఇందాక, రఘురామకృష్ణరాజు. రఘురామకృష్ణరాజు యాక్చువల్గా బయట కూడా ఉంది, ఒకసారి ప్లే చేయండి. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, లేకపోతే ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్, వీళ్ళందరికంటే కూడా ఎక్కువ కోపం జగన్మోహన్ రెడ్డి మీద RRRకి ఉంటుంది. ఎందుకంటే RRRకి ఇచ్చిన ట్రీట్మెంట్ అటువంటిది కదా సార్. మరి నిజంగా ఆయన జీవిత లక్ష్యమై ఉండొచ్చు మేబీ జగన్మోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి, లేకపోతే ఇంకోటి అని చెప్పి. ఒకసారి ఆయన కుంభమేళాకు వెళ్ళారు, రఘురామకృష్ణరాజు గారు కూడా, బీటెక్ రవి కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు వైరల్ అవుతుంది సార్ సోషల్ మీడియాలో. ఒకసారి ప్లే చేయండి. ఓకే, 2000 బై ఎలక్షన్ రావాలి అని చెప్పి మహాకుంభమేళాలో రఘురామకృష్ణరాజు గారు ప్రార్థిస్తూ అక్కడ స్నానం చేస్తూ ఉన్నారు సార్, పవిత్ర స్నానం. నాకు తెలిసి జగన్ కూడా ఇదే కోరుకుంటాడు. అంతకుముందు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు కూడా రాజీనామాలు చేసి మరి బై ఎలక్షన్స్ తెచ్చుకునేవాళ్ళు. ఇందిరాగాంధీ కూడా అలాగే చేసేవాళ్ళు. రాజకీయాల్లో కొంచెం వేడికి ఉండాలంటే ఏదో ఒక ఉప ఎన్నిక వస్తుండాలని. బహుశా ఓకే, మీరు అన్నట్టుగా భక్తితో రాజుగారు అక్కడికి వెళ్ళారు, దాని మీద మనం వ్యాఖ్యానించేది ఏం లేదు. చాలా పెద్ద గంభీర విగ్రహం కాబట్టి అక్కడ ఇదంతా కూడా సరిపోతుంది, ఆ ప్రవాహము వాటి అన్నిటికి. కానీ నాకు ఒకటే ఆశ్చర్యం, పవిత్ర స్నానానికి వెళ్ళినా కానీ జగన్నాథుని కాకుండా జగన్ను తలుచుకుంటున్నాను చూడండి, అది నిజంగా చాలా విశేషం. దాన్ని నిజంగా పులివెందుల ఎన్నికలు లేదా ఓడించడాలు తలుచుకుంటే నా ఉద్దేశంలో కడప కర్నూలు కెనాల్లో మునిగితే ఎక్కువ ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే అది ఎక్కువగా ఇక్కడ ప్రవహిస్తుంది కాబట్టి ఈ పెన్నా నదిలోనో లేదా దగ్గర ఉండేటటువంటి కడపలో ఉన్న నదుల్లో, వాగుల్లో చేస్తే ఏమైనా ఉపయోగమేమో. ఇవన్నీ రాజకీయాలు, ప్రజలు, ఓటర్లు నిర్ణయిస్తారు తప్ప అక్కడికి వెళ్ళి ఏమీ జరగదు. ఇంకోటి, నిజంగా ఉప ఎన్నిక వస్తే రాజకీయంగా వేడి పెంచవచ్చు, ఇంకా వేరే సమస్యలన్నీ పక్కకు పోతాయి కదా, ఒక 3 నెలల పాటు అదే సరిపోతుంది. అందుకని అలా జరిగే అవకాశం చాలా ఎక్కువ. అది ఒకవేళ కోరిక నిజమైతే. కానీ రాజకీయ నాయకులు ఎంత పెద్ద నాయకులైనా కానీ ఇంతవరకు మొదటిసారి ఒక పవిత్రమైన ఒక మత కార్యక్రమం, విశ్వాసం దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా రాజకీయ పరిభాష, రాజకీయమైన అంశాలు వినిపించడం మటుకు ఇదే మొదటిసారి. ఆయన హక్కును నేనేం కాదనట్లేదు, ఆయన కోరిక కూడా నెరవేరాలని. అందుకనే ఆ కన్ను జగన్నాథుని తలుచుకోవాల్సినప్పుడు జగన్నాథుని తలుచుకుంటే జగన్నాథుడు ఏదో పుణ్యం, పురుషార్థం ఏదైనా ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళి కూడా జగన్నే తలుచుకుంటారంటే ఓకే, నేను మాట్లాడేది ఏం లేదు. మీరు చూపించారు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను, ముందు మీరు అడిగారు కాబట్టి. కానీ కొంచెం అంటే ఎక్కడికి పోతుందంటే, ఇందాక మనం అనుకున్నట్టు బూతుల దగ్గర నుంచి, కేసుల దగ్గర నుంచి ఆఖరకు ఆధ్యాత్మికత అన్నది కూడా పూర్తిగా ఈ రాజకీయమయమైపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పుడు తెలుగునాట, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా. అండ్ నెక్స్ట్ అనంత్ శ్రీరామ్